ఎన్నంటి నిలిచేటోడే చందమామా బడుగుల పిల్లల బడికి చందమామా బాసటగా నిలిచి నాడే చందమామా చందమామ చందమామ చందమామా మనసున్న మంచూరమ్మ చందమామా. అలాంటి రమేష్ బాబు గురించి మాట్లాడేటువంటి అవకాశం దొరకడం ఆనందంగా భావిస్తూ చక్కటి స్వభావం కలిగి ఉండడమే కాకుండా వృత్తి నిబద్ధత కలిగి ఉండి తను ఎక్కడ పనిచేసినా కూడా మరి అంకిత భావంతో విద్యార్థులకు మేలు చేసేటువంటి విధంగా పనిచేసేటువంటి ఇవాళ ఉద్యోగ విరమణ పొందినప్పటికీ తను భవిష్యత్తులో భావి జీవితంలో చక్కటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరము కూడా ఇలాంటి వ్యక్తులు రిటైర్మెంట్ అవుతున్నప్పుడు అందులో నుంచి కొంత స్ఫూర్తిని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందే మన ఏసీజీ గారు చెప్పినట్టుగా రాబోయే రోజులలో ఎలా ఉంటుందో అంటే ఇలాగే ఉండాలి అని చెప్పి అనుకున్నట్లయితే ఉపాధ్యాయులందరము కూడా సమాజంతో సజీవమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటూ పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు చదువుకునేటువంటి ఇలాంటి పాఠశాలల్లో ఆ పిల్లలకు అంకిత భావంతో చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా మరింత పట్టుదలతో మనం సర్వీసెస్ అందజేసినప్పుడు ఆ ప్రజలతో సంబంధాలను కలిగి ఉన్నప్పుడు కేవలం పిల్లలతో సంబంధాలే కాదు పిల్లల తల్లిదండ్రులతో కూడా మంచి సంబంధాలను డెవలప్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఈ ఆదరణ కొనసాగుతాయని చెప్పి ఆ స్ఫూర్తిని ఈ సందర్భంగా మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి రమేష్ బాబు గారికి పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ శ్రీ సార్. చక్కటి చందమామతోటి రమేష్ బాబు సార్ని పోల్చి చక్కటి పాట వినిపించారు. మీ గానం చాలా బాగుంది, గాయకులు కాకుండా కూడా ఎక్సలెంట్ సార్, కీప్ ఇట్ అప్. ఇప్పుడు సమ్మెట వెంకటేశ్వర్లు గారు పీజీ హెచ్ఎం జవాన్లపల్లి గారిని ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్వీవి ప్రసాద్. ఇప్పుడు సమ్మెట వెంకటేశ్వర్లు గారు పీజీహెచ్ఎం జవాన్లపల్లి గారిని సార్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నేడు పదవీ విరమణ పొందుతున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ రేణుకా గారు, ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఉప్పలయ్య గారు, సోదర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు అందరికీ శుభాశీస్సులు. మీరు చక్కగా వినండి. విద్యార్థులు ఎప్పుడైతే మంచి శ్రోతలుగా ఉంటారో వారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా మా ఉపాధ్యాయులు చెప్పినప్పుడు చాలా చక్కగా వినేవాళ్ళం, ఎన్ని గంటలైనా కూడా వినేవాళ్ళం. మీరు ఆ ఓపికతో చక్కగా విన్నట్లయితేనే దీంట్లో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించి మీరు ఉన్నత స్థాయికి పోవడానికి అవకాశం ఉంటుంది. పదవీ విరమణ పొందుతున్నటువంటి రమేష్ గారు, నేను క్లాస్మేట్స్, ఇంటర్మీడియట్లో ఇద్దరం క్లాస్మేట్స్. మా క్లాస్మేట్స్లో ఎక్కువ శాతం మ్యాథ్స్ గణిత ఉపాధ్యాయులు అయ్యారు. అందరూ కూడా ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులే. టైం అంటే టైమే ఖచ్చితంగా పాటించేటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుడు రమేష్ గారు. నేను వచ్చే సంవత్సరం రిటైర్ అవుతున్నాను. అంటే మా యొక్క క్లాస్మేట్స్ అందరూ కూడా వితిన్ 1 year లోపల అందరూ రిటైర్ అయ్యేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సోదర ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు చెప్పినటువంటి విషయాల లోపల అంతరం ఏంటిదంటే ఉపాధ్యాయులు 220 రోజులు పనిచేస్తున్నటువంటి క్రమం లోపల కూడా బడిబాట అని చెప్పేసి ఇంకా వేరే కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. దాదాపుగా 250 రోజుల వరకు కూడా పనిచేస్తారు. కొంతమంది సిఎల్స్ కూడా ఉపయోగించుకోకుండా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇట్లా అబాస్ పాలు చేయడం అనేటువంటిది సరికాదని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకోటి, ఇప్పుడు ఎన్ఈపిలో భాగంగా విద్యా సంస్కరణలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయనేటువంటిది మనం అనుభవంలో తెలుసుకోవచ్చు.